అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. కరుంగలిమాల ఈ సందేహం అందరికీ ఉంటుంది కదా. కరుంగలిమాల వేసుకున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ సమయంలో ధరించాలి, ఏ సమయంలో తీసివేయాలి, సో దీని గురించి చాలా క్లియర్గా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ మడుగుల శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. ఆశీర్వచనం తల్లి. సో చాలా డేస్ తర్వాత మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. సో ముందుగా కరుంగలిమాల చాలామంది కూడా డౌట్ ఈ డౌట్ ఉంటుంది, అసలు కరుంగలిమాల అంటే ఏంటి. చాలామంది గురువులు చెప్తున్నారు కదా కరుంగలిమాల గురించి, ఇది ఎప్పుడు ధరించాలి ఎప్పుడు ధరించకూడదు అన్నది. అండ్ ముఖ్యంగా కరుంగలిమాల ధరించడం వల్ల ఏమైనా చేంజెస్ ఉంటాయా లైఫ్లో? అలా శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కరుంగలిమాల అమ్మ, మనకు మామూలుగా అనేక రకాల మాలలు ఉన్నాయి. ఈ అనేక రకాల మాలల్లో కరుంగలిమాల అనేటువంటిది మనం ఇదొకటి ప్రాధాన్యత. నిజానికి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, కానీ దీనికి మూలం ఏమిటి అంటే శాస్త్రాలలో శమీవృక్షముతో చేయబడినటువంటి మాల అని ఉన్నది. కరుంగలిమాల అనేది మామూలుగా జంపి చెట్టు. మనం ఎప్పుడైతే దసరా పండుగ రోజు శమీవృక్షము చుట్టూ తిరుగుతామో దానికి సంబంధించినటువంటి ఒక కొమ్మ అనేటువంటిది తీసుకొని జాగ్రత్తగా చేయటం అనేటువంటిది ఒక పద్ధతి. ఇది నేను మీకు ఉదాహరణకి ఏం చెబుతానంటే, చాలా వరకు గంధపు మాలలు అని దొరుకుతాయి. గంధపు మాలలు నిజమైనటువంటి గంధముతో చేసేటువంటి మాలలు వేరు. ప్రతిదానికి ఒక ఒరిజినాలిటీ అనేది ఒకటి ఉంటుంది, అంటే మూలం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఏవో కొన్ని అవి ఇవి అనే రుద్రాక్షలు భద్రాక్షలు అనేటువంటివి ఇలా అయితే ఎన్ని వచ్చాయో అలాగే. కాకపోతే దీంట్లో కరుంగలిమాల అనేటువంటిది, ఏదైనా మాల అనేటువంటిది మనం ధరిస్తున్నాము అంటే ఎందుకోసం ధరిస్తున్నాము, దేనికోసం ధరిస్తున్నాము. మనము రాతిలో కూడా దేవుడు ఉన్నాడు అని మనము చూసి నిష్ఠగా నమ్మితే అక్కడ మన నమ్మకాన్ని బట్టి అక్కడ ఖచ్చితంగా దేవుడు కనపడతాడు. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పినాం. అది రాతిలోన, ఒక గోడలోన, ఒక స్తంభములోన, ఒక స్తంభములో స్తంభ సంభావ అనేటువంటి ఇదితో నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి సంగతి మనకు తెలుస్తుంది, పురాణాలు చెప్తున్నాయి. అలా గ్రామంలో ఉండేటువంటి బోట్రాయిలో దేవుడున్నాడు అని మనం నమ్ముతున్నాం. అలాగే మనం ఈ మాల కూడా నిజంగా నమ్మికతో ఒరిజినల్ది కనుక మనం వేసుకున్నాము అంటే తప్పకుండా వాళ్ళ మనస్సు ప్రశాంతత, ఇంట్లో సుఖ సంతోషాలు, ధనము రావటము, నెగటివిటీ అంతా పోయి పాజిటివిటీ అనేటువంటిది రావటము, ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఒకటి ధరించటం వలన. అయితే ఎలా ధరించాలి, ఎప్పుడు ధరించాలి అనేటువంటిది కూడా ఒక ప్రాధాన్యతే కదా. ఏదైనా మంగళప్రదం అనేటువంటిది మనకు ఉంటుంది. ఒక మంగళవారము నాడు గనక ఆ కరుంగలిమాల తీసుకొని ఒక ఆకులో కానీ అంటే ఒక చోట అని పెట్టి దానికి కాస్త పూజ అనేటువంటిది చేసి, ఏం పూజ చేస్తాం, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము, పరమేశ్వరుడికి సంబంధించినటువంటిది కాస్త పూజ అనేటువంటిది చేసుకొని ఎందుకంటే సకలైశ్వర్య ప్రదాత పరమేశ్వరుడే. ఎవరికి ఏది ఇవ్వాలి అన్నా ఐశ్వర్యం పరమేశ్వరుడి దగ్గర నుంచి రావాల్సిందే. అటువంటి పరమేశ్వరుడికి ఒక మంగళవారము పూట మనం ఎప్పుడైతే చేసి అక్కడ పూజ చేసిన తర్వాత అది మనము ధరించాలి. ఎలా ధరించాలి, మనం వేసుకునేటువంటిది కాదు. మనము ఒక్కసారి మొట్టమొదటిసారి ఎప్పుడు ఎవరితో ధరిస్తే మంచిది అని గనక ఒక్కసారి ఆలోచన చేస్తే, మన శ్రేయస్సు కోరుకునేటువంటిది ఎవరు, మన తల్లి, తండ్రి,
తండ్రి, గురువు. తండ్రి, గురువు, తర్వాత భార్య. ఉమ్, అంతే కదా. శ్రేయస్సు కోరుకునేది వీళ్ళే ఉమ్, ఎప్పుడు కూడా. ఎవరికి వాళ్ళు ధరించటం అనేటువంటిది కాదు. ఉమ్, మొట్టమొదటిసారి మెడలో వేసుకుంటూ ఉన్నప్పుడు ఉమ్, తల్లి ద్వారానో తండ్రి ద్వారానో ఉమ్, లేదా ఒక పూజారి, గుడిలో ఉండేటువంటి ఉమ్, పూజారి ద్వారానో, ఉమ్, ఇవి మూడు కుదరకపోతే భార్య. ఉమ్, తల్లి ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని ఇస్తుంది. ఉమ్, లక్ష్మీదేవితో సమానము భార్య. నా ఇంటి లక్ష్మీదేవి అంటే భార్య అని చెప్తాం. ఉమ్, మనకు తెలివి అంటే సరస్వతి అమ్మవారి తల్లితో సమానము కాబట్టి జ్ఞానము ఉమ్, మనము తల్లిని చెప్పుకుంటాం. అందుకే తల్లి కుడివైపు ఉంటుంది, భార్య ఎడం వైపు ఉంటుంది ఉమ్, ఎప్పుడు కూడా. అందుకని అలా వీళ్ళల్లో ఎవరో ఒకరు ఉమ్, అలా ధరించటం అనేటువంటిది ఉమ్, ఇక్కడ శ్రేయస్కరమైనటువంటి విషయం. అయితే దీన్ని మనం రోజు ఎలా పడితే అలా వేసుకోవటం అనేటువంటిది కూడా కాదు. దానికి ఒక పవిత్రత. ఉమ్, బాత్రూమ్ పోయినా చేసినా ఉమ్, అది తీయాల్సిందే. ఉమ్, మనం ఏదో కరుంగలి మాల వేసుకున్నాను, నేను నా బుద్ధి పుట్టేట్టు తిరుగుతున్నాను, చేస్తున్నాను అంటే కుదరదు. ఉమ్, రాత్రిపూట పడుకునే ముందు తీసి ఒక చోట అని పెట్టి మళ్ళీ ఉదయాన్నే స్నానానంతరం వేసుకోవటం అనేటువంటిది ఒక విధానం. ఉమ్, ఇలా పాటిస్తూ నియమముగా ఎప్పుడైతే చేసుకుంటారో దాని యొక్క ఫలితము మన శరీరము మీద ఆద్యంత పర్యంతము మన ఇంట్లోనూ అన్ని రకాల యోగవంతముగా, అనుకూలవంతముగా, విజయవంతముగా మన జీవితం గడవటానికి మేలు జరుగుతుందిగాక. కరుంగలి మాల వేసుకున్నాను, కరుంగలి మాల వేసుకున్నాను, నాకు బుద్ధి పుట్టినట్టుగా నేను తిరుగుతాను, ఎట్లంటే ఎట్లా చేస్తాను, అది మనకు పని చేయాలి అంటే ఉమ్, లాభం లేదు. ఉమ్, బయట తిరగవచ్చును, చేయొచ్చును. ఉమ్, ఇప్పుడు మెట్రోలో పోతారు, ఇంకేదో ఆటోలో పోతారు, తగులుతారు, చేస్తారు, అంతా ఓకే. ఉమ్, దానికి అప్పుడు ఏమి ఇది కాదు. ఇంటికి వెళ్ళి తీసిపెట్టి రాత్రిపూట పడుకునే ముందు మాత్రం తీయటం. బాత్రూమ్ వెళ్ళినా చేసినా తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ బాత్రూమ్ నుంచి కాళ్ళు కడుక్కొని వచ్చి వేసుకోవటం. ఉమ్, ఈ రోజుల్లో సమస్య ఎక్కడొస్తుందంటే బూట్లు వేసుకొని, సాక్సులు వేసుకొని, కరుంగలి మాల వేసుకొని ఉంటారు కాబట్టి ఉమ్, మరి బాత్రూమ్ పోయేస్తే కాళ్ళు కడుక్కునేటువంటి విధానము ఎంతమందిలో ఉంది అనేది మనం ఆలోచన చేయాలి. మోస్ట్లీ ఉండదు. ఉండదు. కాబట్టి ఏమిటి దీనికి అని అనుకుంటే ఉమ్, దీనికి పరిష్కారం ఏమిటి అంటే కాసేపు వేసుకొని జపములాగా చేసుకొని ఇంట్లో పెట్టడమే శ్రేయస్కరం. ఉమ్. అంతే కదా. గురుగారు, ఒక పని. అలాగే ఇంకో చిన్న సందేహం కూడా. మీరు ఇంతకుముందు అన్నట్టు కరుంగలి మాల ధరించేటప్పుడు కంపల్సరీ ఒక పూజ చేసుకొని ధరించాలి అన్నారు. అంటే ఒకవేళ పూజ చేయకపోతే ఆ వచ్చే ఫలితాలు ఉండవా? అట్లా కాదమ్మా. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఒకటి చేసుకుంటున్నాము, ఒక ఉంగరం తయారించిన ఒక రత్నం, ఒక రాయిది మనం ఏదన్నా పెట్టుకుంటున్నాము, చేస్తున్నాము అన్న పూజ చేసుకుంటే దాని యొక్క అధికస్య అధికం ఫలం అని. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే మీరు కొనేదానికంటే ముందు 10 మంది దాన్ని చూసింటారు. ఉమ్, ఇప్పుడు మీరు ఒక కూరగాయల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అన్నీ ఏరుతారు పక్కకు, దాంట్లోనే పక్కకి వేసుకుంటూ మంచిదేదో ఏరుకొచ్చుకుంటారు. ఉమ్, ఇంకొకరు ఎవరో దాన్ని తాకి ఇంకొకరు ఉపాధి చేసి మీరు కాదనుకున్న ఇంకొకరు తీసుకుపోతారు. ఉమ్, అలా అందరి చేతులు తాకి ఉంటాయి కాబట్టి ఉమ్, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది మనది, నేను వేసుకుంటున్నాను అని మన కోసము అని అనుకొని ఒక్క మాట అక్కడ పూజ చేసుకొని వేసుకుంటే మనకు వర్తిస్తుంది. ఓకే. గురుగారు, ఇంకొకటి ముఖ్యంగా ఇది వేసుకోవడం వల్ల మనశ్శాంతి కానీ లేకపోతే మనకున్న ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ అవుతాయా? అదే మనము దాన్ని కోరుకొని వేసుకునేటువంటి విధానాన్ని చిత్తశుద్ధిగా నమ్మిక, ఎవరికి ఏ నమ్మకం అనేది ఉండాలి ఫస్ట్. ఉమ్, ఏదో ఇచ్చినారు నేను వేసుకుంటున్నాను అంటే అదేం లాభం లేదు. ఉమ్, అంటే కొంతమందికి కరుంగలి మాల వేసుకోవాలి అంటే ఓన్లీ వేసుకోవడం కాదు, నియమ నిబంధనలు నమ్మకము, నియమ నిబంధనలు ఉండాలి, పాటించాలి. పాటించాలి. ఓకేనా అది గురుగారు? చేసుకుంటే మంచిది. ధన్యవాదాలు. జయోస్తు.